మరో బ్రేకింగ్ చూస్తున్నాం. సోషల్ మీడియా పోస్టులపై కేసులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులపై కేసులు నమోదయ్యాయి. తాజాగా నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై 60 ఫిర్యాదులు, 20కి పైగా కేసులు నమోదయ్యాయి. మరోవైపు శ్రీరెడ్డిపై ఏపీ వ్యాప్తంగా 10కి పైగా కేసులు నమోదయ్యాయి. శ్రీరెడ్డిపై గుడివాడ పిఎస్లో SC/ST అట్రాసిటీ కేసు నమోదైంది. ఇక చంద్రబాబు, పవన్ అతనితో పాటు రాజకీయ నేతలపై అభ్యంతరకర పోస్టులు పెట్టడంపై టీడీపీ నాయకులు ఫిర్యాదులు చేశారు. సోషల్ మీడియా పోస్టులపై కేసులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులపై కేసులు నమోదయ్యాయి. తాజాగా నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై 60 ఫిర్యాదులు, 20కి పైగా కేసులు నమోదయ్యాయి. మరోవైపు శ్రీరెడ్డిపై ఏపీ వ్యాప్తంగా 10కి పైగా కేసులు నమోదయ్యాయి. శ్రీరెడ్డిపై గుడివాడ పిఎస్లో SC/ST కేసు నమోదైంది. ఇక చంద్రబాబు, పవన్ అతనితో పాటు రాజకీయ నేతలపై అభ్యంతరకర పోస్టులు పెట్టడంపై టీడీపీ నాయకులు ఫిర్యాదులు చేశారు. సోషల్ మీడియా పోస్టులపై కేసులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులపై కేసులు నమోదయ్యాయి. తాజాగా నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై 60 ఫిర్యాదులు, 20కి పైగా కేసులు నమోదయ్యాయి. మరోవైపు శ్రీరెడ్డిపై ఏపీ వ్యాప్తంగా 10కి పైగా కేసులు నమోదయ్యాయి. శ్రీరెడ్డిపై గుడివాడ పిఎస్లో SC/ST కేసు నమోదైంది. చంద్రబాబు, పవన్ అతనితో పాటు రాజకీయ నేతలపై అభ్యంతరకర పోస్టు పెట్టడంపై టీడీపీ నాయకులు ఫిర్యాదులు చేశారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, వరుసగా అంటే ఎవరైతే అభ్యంతరకర పోస్టు పెడుతున్నారో సోషల్ మీడియా వ్యాప్తంగా చూస్తున్నా వాళ్లపై కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు శ్రీరెడ్డి వంతు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చూసుకుంటే కనుక కూటమి ప్రభుత్వం అంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే వైసీపీ ప్రభుత్వం చేసిన ఏదైతే సోషల్ మీడియాలో కానీ అదే కనుక ప్రెస్ మీట్ లో కానీ అనుచిత వ్యాఖ్యలు
చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ బాబు మీద, అదే విధంగా చూసుకుంటే కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు కూడా, అదే విధంగా ఇంట్లో ఆ మహిళలను కూడా చింతపరిచేలాగా ప్రవర్తించి అసభ్య ప్రవాదాలను ఉపయోగించారనేసి కూడా ఈ సోషల్ మీడియాలో హల్చల్ చేయడం జరుగుతుంది. అయితే కానీ వీళ్ళందరి మీద కూడా వరుసగా ఫిర్యాదులు అయితే అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఇక్కడ అనంతపురమే తీసుకోవచ్చు, వైజాగ్, రాజమండ్రి, అదేవిధంగా విజయవాడలో చూసుకుంటే కనుక పోసాని కృష్ణమూర్తి మీద, శ్రీరెడ్డి మీద, అదేవిధంగా కూడా అంతకుముందు భారతీదేవి పిఏ ఎవరైతే రవీంద్ర రెడ్డి మీద కూడా ఫిర్యాదు ఉంటుంది. వీళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైనా చూసుకుంటే కానీ ఈ సోషల్ మీడియా వేదికగా వీళ్ళు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు కూడాను ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూడా ఖండిస్తా ఉంది. అయితే ఎవరైతే ఉన్నారో రేపు పొద్దున ఎలాంటి రిపీట్ అవ్వకుండా ఉండాలి. సోషల్ మీడియాలో మహిళలకు కానీ లేకపోతే ఎవరైతే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కించపరిచేలా మాట్లాడకూడదు, అసభ్య పోస్ట్ కూడా పెట్టకూడదు అనేది కూడా చెప్పడం జరుగుతుంది. అయితే వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేసి వీళ్ళందరూ కూడా జైలు పంపడం జరుగుతుంది అనేది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరుగుతుంది. అదే నన్ను చూసుకుంటే కనుక అసెంబ్లీ వేదికలో కూడా లోకేష్ కూడా చెప్పడం జరిగింది. తన తల్లిని కూడా కించపరిచే విధంగా మాట్లాడారు. వీళ్ళందరూ కూడా జైలు పంపించడం జరుగుతా ఉంది. వీళ్ళందరూ రేపు పొద్దున నా తల్లికి జరిగిన అవమానం రేపు పొద్దున ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు కూడా జరగకుండా ఉండేలా చూసుకుంటామని కూడా చెప్పడం జరుగుతుంది. యామిని రైట్ మధు, థ్యాంక్ యూ.